ఢిల్లీ రైతాంగ ఉద్యమంపై ప్రభుత్వ నిర్బంధకాండ రచించాలి. ఢిల్లీ రైతాంగ ఉద్యమంపై ప్రభుత్వం దమనకాండ రచించాలి. ఢిల్లీ రైతాంగ ఉద్యమంపై ప్రభుత్వ దమనకాండ ప్రభుత్వ నిరంకుశ దాడులను ఖండించండి. ప్రభుత్వ నిరంకుశ దాడులను ఢిల్లీ రైతాంగ ఉద్యమంపై ప్రభుత్వ నిరంకుశ దాడులను రైతాంగ పోరాటాలు రైతాంగ పోరాటాలు కార్మిక పోరాటాలు వర్ధిల్లాలి కార్మిక రైతాంగ పోరాటాలు వర్ధిల్లాలి కార్మిక రైతాంగ పోరాటాలు పోరాడదాం కేంద్ర మోడీ ప్రభుత్వం 13 నెలల పాటు ఢిల్లీ సరిహద్దుల్లో జరిగినటువంటి పోరాటానికి తల వంచి రైతాంగ సమస్యలు కార్మికుల సమస్యలు 6 నెలల్లో పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. హామీ రిటర్న్ పూర్వకంగా ఇవ్వడం జరిగింది. కానీ 2 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ ఏ ఒక్క సమస్యలు రైతాంగ సమస్యల్ని పరిష్కరించలేదు, కార్మికుల సమస్యలు పరిష్కరించలేదు. వాటిని పరిష్కరించకపోగా నూతన చట్టాల పేరుతోని నూతన కోళ్ల పేరుతోని కార్మిక వర్గం చికాగో నుండి మొదలైతే అనేక కార్మిక పోరాటాలు నిర్వహించి అనేక హక్కులు సాధించుకుంటా ఉంటే ఆ హక్కుల్ని లేకుండా హరించి వేసేటువంటి నూతన చట్టాలని తీసుకురావడం జరిగింది. అదే కాకుండా ఇవాళ నూతన చట్టాల పేరుతోని విద్యుత్ సవరణ బిల్లు రైతాంగాన్ని రైతాంగ మోటార్లకు మీటర్లు పెట్టేటువంటి ఒక కొత్త బిల్లుని ప్రవేశపెట్టింది పార్లమెంట్ లో. అది కూడా ఉపసంహరించుకోవాలని చెప్పి రైతాంగం డిమాండ్ చేసింది. అదే కాకుండా ఇవాళ స్వామినాథన్ కమిషన్ సిఫారసులు 2005లో కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి కమిషన్ ఏదో ఆ కమిషన్ చెప్పినట్టుగా రైతాంగానికి పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తూ చట్టం చేయాలని చెప్పి ఆ నివేదిక ఇస్తే ఈనాటి వరకు కూడా ఆ నివేదికని పక్కన పెట్టి ఏది అమలు చేయలేదు. కనీస మద్దతు ధర 52 C2+ అని చెప్పి 100 రూపాయలు పెడితే మరొక 100 రూపాయలు కలిపి గిట్టుబాటు ధర కల్పిస్తే వాటికి చట్టం చేస్తే రైతులకు న్యాయం జరుగుతుందని చెప్తే అది కూడా పట్టించుకోలేదు. అదే కాకుండా ఇవాళ రుణ విముక్తి చట్టం చేయాలని చెప్పి రైతాంగ డిమాండ్ ఉంది. రుణ విముక్తి చట్టం చేయట్లేదు. ఇచ్చిన మాఫీ కూడా అది వడ్డీ మీద వడ్డీ పెరిగి అసలు రైతులు కట్టలేని స్థితిలో ఉన్నారు. అందుకని రైతుల రుణవిముక్తి చట్టం చేయాలని చెప్పి మరొక డిమాండ్. ఈ యొక్క ఢిల్లీ సరిహద్దులో జరిగిన పోరాటంలో దాదాపు 750 మందికి పైగా రైతాంగం తమ అమూల్యమైనటువంటి ప్రాణాలని అనారోగ్యంతో అనేక రకరకాల కారణాలతో చనిపోవడం జరిగింది. ధన్యవాదాలు తెలియజేస్తూ నరేంద్ర మోడీ ఈ 10 సంవత్సరాలు వచ్చిన కాలంలో అనేక నల్ల చట్టాలు తేవడం జరిగింది. ప్రైవేటీకరణకు బాగా మొగ్గు చూపుతున్నాడు. LICలు అయితే బాగా అభివృద్ధి చెందుతున్న మహాసభ ఈ యొక్క ఆందోళన చేపట్టింది. ఢిల్లీ సరిహద్దుల్లో సింధు ప్రాంతంలో రైతులందరూ మోహరించుతున్న సందర్భంగా మోడీ ప్రభుత్వము సిమెంటు దిమ్మలతోటి శీలలతోటి రోడ్లు నిర్బంధం చేసి అక్కడికి వచ్చిన రైతుల మీద టీయర్ గ్యాస్ను ఉపయోగించి చాలా బీభత్సం చేస్తుంది. ఆ టీయర్ గ్యాస్ ప్రయోగించడం వల్ల దాంట్లో విషవాయు ఉంటుంది. దానివల్ల రైతులు దాదాపు 200 మంది స్పృహ తప్పి కోల్పోయినారు. ఆ టీయర్ గ్యాస్ లో కారం కలిపి రైతుల మీద స్ప్రే చేస్తామన్నారు. ఇది ఎంతవరకు సరైనది? ఈ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంది. పోయినసారి సంవత్సరం పాటు ఆ సరిహద్దుల్లో ఆందోళన చేసిన రైతులకు హామీ ఇచ్చింది ఏమైంది? మొత్తం మేము రైతు రుణమాఫీలు కానివ్వండి, లేదు మద్దతు ధర కానివ్వండి, లేదు కార్మికుల హక్కులు కానివ్వండి, వీరన్నీ కూడా కార్మిక కర్షక వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా ఈ రోజు దేశవ్యాప్తంగా సమ్మె చేయడం జరుగుతూ ఉన్నది. బీజేపీ ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా ప్రభుత్వాన్ని పాలిస్తున్నటువంటి ప్రభుత్వం కార్మికులకు రైతులకు చేస్తున్నటువంటి విధానాలను ఏనాడు కూడా పట్టించుకోకుండా చేస్తున్నటువంటి ప్రభుత్వ వ్యతిరేకంగా విధానాలను ఈ రోజు మనం దీన్ని
వాటి వ్యతిరేకంగా ఈ సమ్మెను కొనసాగించడం జరుగుతూ ఉంది. 10 సంవత్సరాలుగా కొనసాగిస్తున్న ప్రభుత్వం ప్రజలకు కానీ రైతాంగానికి కానీ ఏనాడు కూడా కొత్త చట్టాలు చేస్తామనేటువంటి పేరుతోటి ఉన్న చట్టాలనే తీసేసేటువంటి విధానాలు తీసుకొస్తా ఉన్నారు. మోడీ ప్రభుత్వం ఈరోజు దేశ ప్రజలందరినీ కూడా మభ్యపెట్టేటువంటి విధానాలు, ఇటు మతతత్వాన్ని కులతత్వాన్ని అదేవిధంగా రాముడి పేరుతోటి ఈరోజు దేశం మొత్తం ప్రజలందరికీ కూడా బియ్యం పంపిణీ చేసిడు. అదేవిధంగా కరోనా టైంలో పల్లెలు కొట్టమని, తపాలను కొట్టమని, చప్పట్లు కొట్టమని, అదేవిధంగా లైట్లు వేయమని చెప్పిండు. ఈ విధానాలు చేస్తే ఇటు కార్మికులకు కానీ రైతులకు కానీ కడుపు నిండుతా ఉందా? ఇంటింటికి బియ్యం పంపిండు. ఏ ఒక్క రైతు అన్నా ఏ ఒక్క కార్మికుని అన్నా కష్టాలు కానీ తమ సమస్యలు కానీ పరిష్కారానికి అయినాయా? ఉచితంగా వచ్చే వాటిని మాత్రమే పంపించడం జరిగింది. కానీ ఈ విధానం వల్ల ఎలాంటి ఉపయోగం లేని కార్యక్రమాలు మాత్రం ప్రజల్లోకి కింది స్థాయి వ్యక్తుల వరకు తీసుకొస్తారు. అంటే పార్లమెంటు చట్టంలో వాళ్ళ ప్రభుత్వం సంఖ్యాబలంగా ఉన్నటువంటి చట్టాలను మార్పు చేస్తారు. కానీ ఈ చట్టాలు కేవలం 90% ఉన్నటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలకు ఏ ఒక్కరికి చెందకుండా కేవలం 10% ఉన్నటువంటి బడా పెట్టుబడిదారులకు మాత్రమే అనుకూలంగా ఈ చట్టాలు చేయడం జరుగుతూ ఉంది. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా అమ్మివేస్తూ ప్రైవేటు వ్యక్తులకు అమ్ముతున్నటువంటి తరుణంలో కార్మిక వర్గాల యొక్క 44 చట్టాలని సాధించుకున్నటువంటి చరిత్రని ఈ రోజు మోడీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లుగా విభజించి ఆ హక్కుల్ని వాళ్ళు కాలరాస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి హమాలీలు కానీ, తాబీ వర్కర్స్ కానీ, ఆశాలు కానీ, గ్రామ పంచాయతీ వర్కర్లు కానీ, స్కీమ్ వర్కర్లు కానీ వీళ్ళందరూ కూడా కనీస వేతనాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ప్రభుత్వాలు ఉన్నాయి. అట్లానే ఈ దేశంలో 40 కోట్ల మంది అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకు వెల్ఫేర్ బోర్డు లేకుండా వాళ్ళకి ఏ రకమైనటువంటి రక్షణ లేనటువంటి పరిస్థితి కూడా ఈ రోజు బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తూ ఉంది. అదే విధంగా ఈ రోజు మన కార్మిక రైతు యొక్క చట్టాలను కూడా గత 13 నెలలుగా ఢిల్లీలో రైతులు నిరాదీక్ష చేసి సాధించుకున్నటువంటి చట్టాలను రద్దు చేయకుండా కూడా ఈ రోజు విద్యుత్ సంస్కరణ బిల్లు కూడా తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. అందుకనే కార్మికులంతా కూడా ఏకమై ఈ రోజు దేశవ్యాప్తంగా బంద్కు సమ్మెకు పిలుపునిచ్చింది. అందులో పాల్గొన్నటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఏఐటీసీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. గ్రామీణ బంద్కు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజు కార్మికుల పట్ల అదేవిధంగా రైతాంగం పట్ల కేంద్ర ప్రభుత్వం మోడీ చేస్తున్న వ్యతిరేక విధానాలను ఎండగట్టడం కోసం కాంగ్రెస్ పార్టీగా ఈ రోజు సంఘీభావం ప్రకటించడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీగా మేము మోడీ యొక్క మరి కనీస వేతన చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ఇలా కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. మరి 26,000 కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా 2019 వాహన చట్టాన్ని దాన్ని సవరించాలని చెప్పి ఎవరైతే కార్మిక కర్షకులు ఉన్నారో స్వామినాథన్ కమిషన్ని ఏర్పాటు చేసి దాన్ని అమలు చేయాలి. రైతాంగం పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇవాళ కార్మికులకు రైతాంగానికి వాళ్ళ యొక్క హక్కులు హరించే విధంగా చేస్తున్నారు. కాబట్టిగా మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ఇవాళ జాతీయ కార్మిక సంఘాలు, రైతు సంఘాలు ఆధ్వర్యంలో ఈ రోజు పెద్ద ఎత్తున ఇవాళ కార్మిక సమ్మె నిర్వహిస్తున్న పరిస్థితున్నది. అదేవిధంగా గ్రామాలలో ఇవాళ గ్రామీణ బంద్ నిర్వహిస్తున్నాం. ఎందుకంటే 10 సంవత్సరాల కాలం అయింది మోడీ ప్రభుత్వం వచ్చి. 10 సంవత్సరాల కాలంలో ఇవాళ రైతాంగ హక్కులను మొత్తం కూడా కాలరాసే విధంగా సాగుతున్న పరిస్థితి మీరు చూస్తున్నారు. బ్రిటిష్ కాలం నుంచి కార్మికులు అనేక ఉద్యమాలు చేసి చట్టాలను తీసుకొచ్చుకుంటే కార్మిక హక్కులను రక్షించుకుంటే ఇవాళ మోడీ ప్రభుత్వం ఏదైతే సాధించుకున్న 44 కార్మిక చట్టాలని ఇవాళ 4 కోళ్లుగా చేసి ఇవాళ అమ్మానికి ఇవాళ ఎర్ర తివాచీలు పరిచి ఇవాళ కార్మికులు మొత్తం కూడా దారాదత్తంగా ఇలా గుండు గుత్తగా ఇలా అమ్మే పరిస్థితి మనం చూస్తున్నాం. అందుకే మిత్రులారా, ఏదైతే మనం సాధించుకున్నామో ఆ హక్కుల సాధన కోసం ఉద్యమాలు ముందుకు తీసుకోవాల్సిన అవసరం మన ముందున్నది. ఇవాళ మోడీ వచ్చిన తర్వాత అనేక లక్షల ఉద్యోగాలు ఇస్తున్నానని చెప్పిండు. ఇవాళ ఒక్క ఉద్యోగం కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ దేశంలో ఉన్న సుప్రీంకోర్టు ఇవాళ కనీస వేతనం 26,000 రూపాయలు ఒక కుటుంబం బతకాలి ఇవ్వాలని చెప్పింది. కానీ ఈ రోజు వరకు కూడా 26,000 కాదు కదా, దాన్ని అసలు పట్టించుకునే పాపాన పోయే పరిస్థితి లేదు. ఇవాళ సగటున ఇవాళ ఒక కుటుంబం బతకాలంటే ఇవాళ కనీసం 50,000 ఏంది ఎవరు బతికే పరిస్థితి లేదు. దానికి 26,000 ఏమంటే ఇచ్చే పరిస్థితి లేదు.
ఇలా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులు మొత్తం కూడా ఇలా పర్మనెంట్ చేయమంటే చేసే పరిస్థితి లేదు. ఇలా వచ్చిన ప్రభుత్వాలు మొత్తం కూడా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వ్యవస్థను మొత్తం కూడా తీసేసి వాళ్ళు ప్రభుత్వ కార్మికులుగా గుర్తిస్తా అని చెప్పాడు. కానీ ఈ రోజు వరకు అమలయ్యే పరిస్థితి లేదు. ఇలా దేశంలో 44 కోట్ల మంది సంఘటిత అసంఘటిత కార్మికులుంటే వారి కనీసం సంక్షేమ బోర్డు లేక అనేక ఇబ్బందులు పడుతున్న స్థితి ఉంది కనుక ఇప్పటికైనా మోడీ తీసుకొచ్చిన కార్మిక 4 చట్టాలను వెంటనే రద్దు చేసి కార్మిక హక్కుల పరిరక్షణకి ఆయన కూడా తోడ్పడాలని రాబోయే కాలంలో మోడీ కార్మిక వ్యతిరేకంగా ఉద్యమిస్తూ ఈ భారత కార్మిక సంఘ